రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. సిద్దిపేట జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులను, ప్రత్యేక పాలనాధికారులను అలర్ట్ చేస్తూ విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారిని దేవకి దేవి విష జ్వరాలు ప్రబలకుండా ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే ఇంటి ఆవరణలో నీరు నిల్వకుండా చూసుకోవాలని కోరారు. వర్షపు నీరు నిలిచి దోమల వృద్ధి చెందే అవకాశం ఉండటంతో విష జ్వరాలు, డెంగ్యూ లాంటి వ్యాధులకు గురవుతామంటున్న డిపిఓ దేవకి దేవితో మా సిద్దిపేట జిల్లా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. వర్షాలు విస్తారంగా కురవడం వల్ల విష జ్వరాలు, దాంతోపాటు డెంగ్యూ వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో మరోపక్క గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల పాలన ముగిసి దాదాపు 9 నెలలు గడుస్తుంటే ప్రత్యేక అధికారుల పాలనలో పల్లెల అభివృద్ధి కుంటుపడుతుందనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనము సిద్దిపేట జిల్లా డిపిఓ పంచాయతీ అధికారిని దేవకి దేవి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఇప్పుడు విష జ్వరాలు, అదే డెంగ్యూ వ్యాధి ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతారు. ముఖ్యంగా పల్లెలల్లో పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. దీనికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా ఏంటంటే సర్పంచ్ల పాలన అనేది అయిపోయిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది. ప్రత్యేక అధికారులను 2-3 గ్రామ పంచాయతీలకు ఒకటి చొప్పున మనకు 286 మంది స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు. మాకు గ్రామ స్థాయిలో అందరూ కూడా పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. ఈ పంచాయతీ సెక్రటరీ కింద మాకు 2422 మంది మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు. ప్రతి మల్టీపర్పస్ వర్కరు పొద్దున లేవగానే 6 o'clock నుంచే వాళ్ళందరూ డ్యూటీ ఎక్కుతున్నారు. డ్యూటీ ప్రకారము మార్నింగ్ లేవగానే పారిశుద్ధ్య పనులు అంటే తడి చెత్త, పొడి చెత్త ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే వాళ్ళకు ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అక్కడ శానిటేషన్ కమిటీ అనేది గ్రామ పంచాయతీలో ఉన్నది. స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షతన మాకు అంగన్వాడీ టీచర్స్, ఆశాలు, తర్వాత పంచాయత్ సెక్రటరీ, మల్టీపర్పస్ వర్కర్లు ప్రతి ఇంటికి హౌస్ టు హౌస్ విజిట్ చేస్తున్నారు. హౌస్ టు హౌస్ విజిట్ చేసేసి దీంట్లో ఏంటంటే వాళ్ళకి సీజనల్ డిసీజెస్ మీద అవేర్నెస్ చేస్తూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత గ్రామ పంచాయతీ నుంచి చెత్త ట్రాక్టర్ ద్వారా చెత్తని తీసుకొని వెళ్తాము. కానీ ప్రతి వ్యక్తి కూడా సమాజంలో ప్రతి వ్యక్తి కూడా తన వ్యక్తిగత శుభ్రత అంటే వాళ్ళ యొక్క ఇంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. డ్రై డే అంటే కంటిన్యూస్గా నీరు అనేది, వర్షం నీరు అనేది నిల్వ లేకుండా చుట్టుపక్కల వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే కామన్గా టైర్లు, కొబ్బరి చిప్పలు, ఆ తర్వాత రోళ్ళు, ఇలాంటి కొన్ని వేస్ట్ వస్తువులన్నీ బయట ఉండడం వల్ల ఆ బయట ఉంటే వాటిలో వర్షం నీళ్ళు ఎక్కువగా పడి దాంట్లో 10 days మనం వర్షం నీళ్ళని తొలగించకపోతే డెంగ్యూ అనేది అందులో దోమ అనేది వృద్ధి చెందుతుంది. డెంగ్యూ జ్వరం కూడా వచ్చే దోమ వృద్ధి చెందుతుంది. అలా వృద్ధి చెందకుండా ఉండాలని మేము ప్రతి ఇంటింటికి ఆ టీము వెళ్ళి అవేర్నెస్ ఇస్తూ మేము ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకుంటున్నాము. శానిటేషన్ పరంగానైతే ఎలాంటి అంటే సర్పంచ్లు లేని లోటు స్పెషల్ ఆఫీసర్లు అనేవాళ్ళు. మేడం ఒకటి, ఇప్పుడు ఒక అధికారికి 3 గ్రామాల చొప్పున ఒక అధికారిని ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మా 3 గ్రామాలు చూసుకునే వరకు మా మీద బర్డన్ పడుతుంది, ఒక్కొక్క దగ్గర కొద్దిగా ఇబ్బంది ఏర్పడి ఆ గ్రామంలో మేము పూర్తి స్థాయిలో దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించలేకపోతున్నాం, అక్కడక్కడ కొంత ఇదైతే జరుగుతున్నది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఏమంటారు? లేదు, జిల్లా తరఫున మేము ప్రతి ప్రత్యేక అధికారి కనీసం అట్లీస్ట్ 2 రోజులు విలేజ్కి అంటే సోమవారము, గురువారము విజిట్ చేయాలని చెప్పాము. ప్రతి వారంలో 2 సార్లు విజిట్ చేయాలి. వాళ్ళ కార్యాలయం నుంచి జరిగే కార్యాలయాల విధులు నిర్వహిస్తూ ఈ ప్రత్యేక అధికారి యొక్క డ్యూటీ కూడా స్పెషల్గా నిర్వహించాలని తెలియజేయండి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఏదైనా సడన్గా ఇబ్బంది ఏర్పడ్డా కానీ వెంటనే అక్కడ స్పెషల్ ఆఫీసర్లు వెళ్ళి సాల్వ్ చేస్తున్నారండి. ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు అందక చాలా రోజుల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నాము. ప్రజల కోసం, పల్లెల అభివృద్ధి కోసం, పల్లెల పరిశుభ్రత కోసం అహర్నిశలు కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు సరైన టైంలో అందక చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు పనిచేసే ప్రాంతంలో కనీస గ్లౌజెస్ కానీ అందివ్వడం లేదు అని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి మేడం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రాక దాదాపు సంవత్సరం పైన గడుస్తుందనేది ఒక సమాచారం. మీరు పారిశుద్ధ్య కార్మికులకు సాలరీస్ ఏ విధంగా అందిస్తారు? ప్రత్యేకంగా ఏంటంటే మనకు మల్టీపర్పస్ వర్కర్లకు శాలరీస్ అనేది ప్రభుత్వం విడుదల చేసింది. మనకు 2446 మన మల్టీపర్పస్ వరకు శాలరీస్ జూలై మంత్ వరకు రిలీజ్ అయ్యి జూలై మంత్ వరకు మేము పేమెంట్ చేసామండి. ఇప్పుడు నడుస్తున్నది ఆగస్టు మంత్ కాబట్టి ఆగస్టు మంత్ కూడా మేము కసరత్తు చేసుకొని రెడీగా ఉన్నామండి. ఇది స్టేట్ ఫైనాన్స్ నుంచి నిధులే కదండి. ఇది ఇప్పుడు మల్టీపర్పస్ వర్కర్లకు స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము పేమెంట్ చేసాము. ఇంకోటి మేడం, ఇప్పుడు సర్పంచ్లు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తుండే,
ఇప్పుడు సర్పంచుల పాలన ముగిసింది, ప్రత్యేక అధికారులు వచ్చారు కాబట్టి ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కూడా ఇప్పుడు రావట్లేదు. పూర్తి స్థాయిలో వీళ్ళకు మేము ఏ చిన్న పని చేయాలన్నా, ఏ అయితే అభివృద్ధి పని చేయాలనుకున్నా పంచాయత్ సెక్రటరీ జేబుల నుంచి పెట్టే పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పేసి వాళ్ళు పెట్టిన డబ్బులు కూడా సకాలంలో మాకు బిల్లులు చెల్లించకపోవడం వల్లనే మేము కొద్దిగా వెనక ముందు అవుతున్నామని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ కూడా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? లేదండి, మాకు సెంట్రల్ ఫైనాన్స్ నిధులు ఈ మధ్య కాలంలో ఒక 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయిందండి. వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారు అని అంటున్నారో ఆ అమౌంట్ అంతా కూడా వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. మొత్తం టోటల్ అమౌంట్ అయితే రిలీజ్ అయిందండి. సెంట్రల్ ఫైనాన్స్ నిధులు మాత్రం ఈ మధ్య కాలంలో కొంత రిలీజ్ అయింది. ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు అందుబాటులో ఉన్నాయండి. ఫైనల్గా విషజ్వరాల మీద ఏం చెప్తారు ప్రజలకు? విష జ్వరాల మీద గ్రామ పంచాయతీ నుంచి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాము. నైట్ పూట రాత్రిపూట ఫాగింగ్ చేయిస్తున్నాము. తర్వాత వర్షాకాలంలో కామన్గా పిచ్చి మొక్కలు ఎక్కువ మొలుస్తాయి. ఆ పిచ్చి మొక్కలను కూడా తీసే క్రమంలో మా మల్టీపర్పస్ వర్కర్లకి ఆ డ్యూటీని అలర్ట్ చేస్తున్నాము. దాంతోపాటు దోమలు నివారణ కోసము పిచికారి మందు చేస్తున్నాము. దీంతోపాటు ఏం చేస్తున్నామంటే బ్లీచింగ్, అవసరమైన చోట బ్లీచింగ్ చల్లించడం కానీ, తర్వాత ఈ డెంగ్యూ వ్యాధి రాకుండా పిచికారి చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా మేము గ్రామ పంచాయతీ నుంచి చేస్తున్నాం. అంటే మెలాథియన్, ఒకవేళ వాటర్ స్టాగ్నేట్ ఎక్కడైనా ఉంటే ఆయిల్ బాల్స్ తయారు చేసేసి ఆ వాటర్ స్టాగ్నేట్ ఉన్న ఏరియాలో మేము ఆయిల్ బాల్స్ వేస్తున్నాము. దానివల్ల దోమ అనేది వృద్ధి చెందదండి. కామన్గా ఎక్కడైతే మోరీలు సాగుగా లేవో అక్కడ ఆ ఏరియాలో ఎక్కడైతే వాటర్ లాగ్ అవుతుందని అనుకున్నామో, టేలెంట్ చివర కావచ్చు, లేకుంటే ఎక్కడెక్కడ మధ్యలో ఈ ప్లాస్టిక్ అవి ఇవి పడి మురికి నీరు పోకుండా ఉన్న ప్రదేశాల్లో వెంటనే మేము చర్యలు తీసుకొని మురికి నీరు సాఫీగా పోయే విధంగా చర్యలు తీసుకుంటున్నాము గ్రామ పంచాయతీ నుంచి. పారిశుద్ధ్య పరంగానైతే మాత్రమే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటున్నాము. ప్రజలు కూడా తను వ్యక్తిగత అంటే ఇంటి కుటుంబ పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఒకసారి జ్వరం వచ్చిందంటే మనం కొంత ఖర్చు, అంటే హాస్పిటల్ పాలయ్యి మనం ఖర్చు పెట్టుకుంటాము. మరి ఇలాంటి ఖర్చు ఎందుకు పెట్టుకుంటున్నాం? మన పరిసర ప్రాంతాలు శుభ్రం లేకుండా ఉండడం వలన కూడా మనం అట్లా జరుగుతుంది. కానీ మన ప్రభుత్వం తరఫున మేము గ్రామ పంచాయతీ తరఫున అన్నీ కూడా మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ప్రతిరోజు ఒక టీము వెళ్తున్నది. టీము వెళ్ళేసి హౌస్ టు హౌస్ విజిట్ చేసుకుంటూ వాళ్ళకు అవేర్నెస్ ఇస్తున్నాము. అన్ని రకాలుగా అవేర్నెస్ ఇస్తున్నాం. వ్యక్తిగత శుభ్రతతో పాటు గ్రామ పంచాయతీ తీసుకుంటున్న చర్యలు, దోమల నివారణ కోసం మనం చేయవలసిన చర్యలన్నీ కూడా గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది, మీరేం చేయాలి అనే యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రతి కుటుంబానికి అవేర్నెస్ అనేది హౌస్ టు హౌస్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే హాస్టల్స్లో, ముఖ్యంగా హాస్టల్స్, హై స్కూల్స్ పిల్లలు డే మొత్తం అక్కడే ఉంటారు కాబట్టి అక్కడ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా శుభ్రంగా ఉండడానికి 3 మెన్ కమిటీ అనేది జిల్లా కలెక్టర్ గారు వేశారు. మా అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ టీం నడుస్తున్నది. ఈ టీంలో ముఖ్యంగా ఎంపీడీఓ, ఎంఆర్ఓ, అక్కడ ఉన్న తహసీల్దార్ కూడా, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టరు, తర్వాత మిగతా సంబంధించిన అంటే లైన్ డిపార్ట్మెంట్, మా మండల పంచాయతీ అధికారు, అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ వాళ్ళందరూ కూడా స్కూల్ విజిట్ చేస్తారండి. ఆ స్కూల్ విజిట్ చేసేసి ఆ స్కూల్ ప్రిమిసెస్లో అన్నీ కూడా పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, పరిశుభ్రతంగా ఉన్నాయా లేవా, లేకపోతే వెంటనే ఇక్కడ ఇన్సానిటేషన్ ఉంటే కూడా ఆ ఇన్సానిటేషన్ అంతా కూడా తొలగించడము. తర్వాత వారికి అక్కడ ఉన్న వాళ్ళు మిడ్ డే మీల్స్ చేస్తున్న వాళ్ళకు కూడా శుభ్రత గురించి అవేర్నెస్ ఇవ్వడము. తర్వాత తహసీల్దార్ గారు ఆ ఫుడ్ క్వాలిటీ ఏ విధంగా ఉన్నదని చెక్ చేస్తున్నారు. ఈ విధంగా మన రవాణా శాఖ మంత్రులు ఉన్నారు కదా పొన్నం ప్రభాకర్ గారు సార్, ఆ పొన్నం ప్రభాకర్ గారి మినిస్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారము మేము ప్రతి హాస్టల్ను విజిట్ చేస్తున్నాము. జిల్లా మొత్తంలో అన్ని స్కూల్స్, అన్ని హాస్టల్స్ను ఈ 3 మెన్ కమిటీ విజిట్ చేసేసి అక్కడ పరిసరాలను మెరుగుపరచడానికి, పరిసరాలు ఇంకా అంటే ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎంత మెరుగుపరచాలి అనే దాని మీద అక్కడ కూడా ఎలాంటి జ్వరాలు రాకుండా చూసుకోవడం కోసము ప్రత్యేకమైన శ్రద్ధ జిల్లా యంత్రాంగం నుంచి చేపడుతున్నారు. ఇది మొత్తానికైతే పల్లెల ప్రగతి కోసం మహార్నిశలు ప్రత్యేక అధికారులు పాలన అందుబాటులో ఉన్నది. వారు కూడా ప్రత్యేక దృష్టి సారించి పల్లెల అభివృద్ధి కోసం మహార్నిశలు కష్టపడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి వేతనాలు ఏవైతే ఉన్నాయో జూలై వరకు వాళ్ళకి చెల్లించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అపోహలు వద్దు, పారిశుద్ధ్య నిర్వహణ మాత్రం పక్కాగా నిర్వహిస్తున్నాం. ఈ విషజ్వరాల పట్ల, డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తత ఉండాలి. అప్రమత్తత ఉంటేనే అప్రమత్తతతో పాటు పరిసరాల పరిశుభ్రత, పరిసరాల ముందు, ఇంటి ముందు నీరు నిలవకుండా కొబ్బరి చిప్పలు, టైర్లు ఇలాంటి వాటిలో వర్షపు నీరు చేరి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆ దోమకాటు వల్ల డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమంటున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్, హాస్టల్స్,
కళాశాలల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 3-man కమిటీ వేయడం జరిగింది. అది అడిషనల్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఆ కమిటీ కొనసాగుతుంది. ఆ కమిటీలో తహసీల్దారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ వీళ్ళందరూ ఈ కమిటీని మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు హాస్టల్లో రోజు మొత్తం అక్కడే ఉంటారు కాబట్టి పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉండేందుకు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా పిల్లల కోసం ప్రతిరోజు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండడం వల్లనే మనము ఈ వైరల్ ఫీవర్స్ కావచ్చు, డెంగ్యూ వ్యాధి కావచ్చు, ఇలాంటి జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మనము అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం అని చెప్పేసి డిపిఓ దేవికి చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట కలెక్టరేట్.